వైట్ కలర్తో సబ్స్క్రైబ్ అని కనపడుతుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ కూడా ఆల్ అని ప్రెస్ చేయండి. నా అన్ని నోటిఫికేషన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తాయి. లో సీ బ్యాక్ డ్రాప్ అనేది లక్కీ కాన్సెప్ట్. గతంలో సీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఉప్పిన బ్లాక్ బస్టర్ అయింది. ఈ ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ వర్షం కురిపించింది. దీంతో సీ బ్యాక్ డ్రాప్ కి మళ్లీ డిమాండ్ పెరిగింది. దీంతో తారక్ కోసం సీ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు కొరటాల. ఇందులో అండర్ వాటర్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉంటాయంట. వాటిని ఎంతో ప్రత్యేకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిచ్ గా తెరకెక్కించింది యూనిట్. దేవర ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోందని ప్రచారం జరుగుతోంది. దూత వెబ్ సిరీస్ తో బౌన్స్ బ్యాక్ అయిన నాగ చైతన్య ఇప్పుడు చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే మూవీ చేస్తున్నాడు. సముద్రం మీద నడిచే మత్స్యకార జీవిత కథ, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తోంది యూనిట్. ఇప్పటికే చైతన్యాలు ఆడియన్స్ కి కిక్కిచ్చింది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఓజీ కూడా పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇది గ్యాంగ్స్టర్ స్టోరీ. సీ బ్యాక్ డ్రాప్ లో అక్రమ రవాణా థీమ్ ని ఇందులో మెయిన్ గా హైలైట్ చేయబోతున్నారు. అలాగే కేజీఎఫ్ ఫ్రాంచైజీ నుంచి 3వ భాగం పూర్తిగా సముద్ర నేపథ్యంలోనే కథ సాగుతోందని తెలుస్తోంది. బంగారం బిస్కెట్స్ తో ఎస్కేప్ అయిన రాఖీభాయ్ ఏ తీరానికి చేరాడు అన్నది పార్ట్ 3లో చూపించనున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో సీ బ్యాక్ డ్రాప్ అనేది కోట్లు కొల్లగొట్టే కాన్సెప్ట్ గా మారిపోయింది. మరి ఈ లిస్ట్ లో ఇంకెన్ని సినిమాలు యాడ్ అవుతాయో చూడాలి.